హాయ్ అండి. ఈరోజు మీకు ఈ వీడియోలో అరుంధతి కోట, అసలు దీని పేరు అరుంధతి కోట కాదు, పాతపాడు బంగ్లా అంటారు. అరుంధతి మూవీలో దీన్ని అలా చూపించారు కాబట్టి అందరూ అలా అనుకుంటున్నారు. మెయిన్గా అంటే ఇది ఎక్కడో ఉంది అనుకుంటున్నారు. ఈరోజు చెప్తాను. ఇది వచ్చేసి మన ఏపీలో నంద్యాల డిస్టిక్ బనియాన్పల్లి దగ్గరలో ఉంది. బనియాన్పల్లి నుండి యాగంటి క్షేత్రానికి వెళ్ళేటప్పుడు పాతపాడు అనే ఊరు వస్తుంది. ఆ ఊరిలో ఇది ఉంది. ఈసారి ఇటు వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక దీని లోపలికి వెళ్దాం. ఇన్ని రోజులు ఇది క్లోజ్లో ఉంది, ఇప్పుడు ఓపెన్ చేశారు కాబట్టి లోపలికి వెళ్ళాము. లోపల ఏముందో కూడా మీరు ఖచ్చితంగా చూడండి. ఇలా లోపలికి వెళ్దాము. ఫస్ట్ ఎంట్రన్స్. ఇక్కడ వెళ్తే లోపలికి ఏం లేదు. ఈ సైడ్కి ఒక చిన్న డోరు, ఆ సైడ్కి ఒక చిన్న డోరు, అంటే విండోస్ లాగా ఉంటాయి, అంతకు మించి ఇంకేం లేదు. చూడొచ్చు మీరు. ఇంకా బయటకు వచ్చేద్దాం. ఇది ఇలా పైకి వెళ్ళడం. నేను కూడా ఇంత ముందుకు చాలాసార్లు వచ్చారు కానీ ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు. ఈరోజే లోపలికి వెళ్ళాను కాబట్టి ఈరోజు మీకు కూడా చూపిస్తాను. మంచి సిచ్యువేషన్. ఇక్కడ వచ్చేసి అన్నీ ఓపెన్లో పెట్టారనుకున్నాం, కాదు, అన్ని డోర్లు కొట్టేశారు. ఏంటబ్బా ఓపెన్ అన్నారు, అన్ని క్లోజ్లో ఉన్నాయనుకుంటున్నారా? నేను కూడా ఫస్ట్ అలానే అనుకున్నాను. ఎక్కడ ఓపెన్ ఉందరా అని చెప్పి చూసుకుంటూ వెళ్ళాను. విండోస్, డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. అరే ఏంట్రా ఓపెన్ అన్నారు, మళ్ళీ క్లోజ్ చేశారు అని కొంచెం అప్సెట్ అయ్యాను. కానీ ట్రై చేద్దామని చెప్పి చుట్టూ చూశాను. మొత్తానికి నేను లోపలికి వెళ్ళాను. మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా వీలైతే లైక్ చేయండి. కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సో ట్రై చేయండి. కొత్తగా పెట్టాం కదా, మీ సపోర్ట్ చాలా అవసరం మనకి. ఓకే అండి, ఇప్పుడు దీంట్లోకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాము. చుట్టూ అన్ని కొట్టేశారు. ఎక్కడ ఎంటర్ అనుకుంటే నాకు చిన్న హోల్ కనపడింది. చూద్దాం దీంట్లో నుంచి అని చెప్పి చూశాను. కనపడ్డారు లోపల. అర్రే వెళ్ళొచ్చు లోపలికి అని చెప్పి అప్పుడు నమ్మకం వచ్చింది. ఇంకా ఫాస్ట్గా వెళ్దాం అనుకున్నాను. సో వెళ్ళిపోదాం. ఇలా వచ్చేస్తే ఇక్కడ నుంచి ఇచ్చారు మనకి ఎంట్రీ. నిజంగా చెప్పంటే అసలు మెయిన్ డోర్ కాదు, సైడ్ డోరు. చూడండి, ఇంతకుముందుకి ఇదంతా పడిపోయినది, శిథిలా వ్యవస్థ అంటారు కదా, అలా ఉన్నది. అసలు లోపలికి ఎంట్రీ ఉండేది కాదు, జస్ట్ చూసి వచ్చి చుట్టూ వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు అన్నీ క్లీన్ చేశారు. ఎందుకు ఓపెన్ చేశారంటే దీన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని అంటున్నారు. చూడాలి. ఇప్పటికైతే మొత్తం క్లీన్ చేశారు. ఇవి హాలు, మెయిన్ హాలు. చూడండి, చాలా బాగా కట్టారు. కాకపోతే మన వాళ్ళు చుట్టూ పేర్లు అవి వేసి దాన్ని ఇది చేశారు. ఎక్కడికి వెళ్ళాం మన వాళ్ళు అంతే. దీంట్లో ఇది టాయిలెట్. అప్పట్లోనే దీనికి టైల్స్ వాడారండి. చాలా పెద్దగా ఉంది అప్పట్లోనే టాయిలెట్ ఇది. ఇంకొచ్చేసి మెయిన్ చెప్పాలంటే కింద ఫ్లోరు, మెయిన్ హాల్ వచ్చేసి కింద టైల్స్ వాడారు. ఈ పైన ఐరన్ చూసారా? ఇక్కడ చెప్పాల్సిన గొప్ప విషయం ఏంటంటే అప్పట్లో కట్టిన దీనికి ఈ ఐరన్ అండ్ ఈ టైల్స్ వచ్చేసి స్కాట్లాండ్ నుండి వచ్చాయంట. ఇక్కడ నేను లోకల్గా అడిగి ఆ కంపెనీ గురించి తెలుసుకుని మరీ చెప్తున్నాను మీకు. స్కాట్లాండ్ నుంచి వచ్చింది, అది దీని ప్రత్యేకత. ఇదండి టోటల్ మొత్తానికి అరుంధతి కోటలో ఉన్న రూమ్స్. ఇది వచ్చేసి బనియాన్పల్లి నవాబులు అప్పట్లో నాట్య కళాకారుని కోసం కట్టించింది. ఇది దీని హిస్టరీ, అంతకుమించి ఇంకేం లేదు. కాకపోతే సినిమాలో మనకు అరుంధతిలో దీన్ని ఓ రేంజ్లో చూపించారు. అరుంధతి కోట అంటే అయ్యో భయపడేలాగా. ఇదేం అది కాదు మ్యాటర్, జస్ట్ వాళ్ళు గ్రాఫిక్స్లో దాన్ని అలా చూపించారు. ఈ కోటకు వచ్చేసి ఇది హిస్టరీ అండి. దాదాపు ఇక్కడ అంతా పడిపోయింది, దాన్ని క్లీన్ చేస్తున్నారు. దీన్ని బాగా కడితే తర్వాత చూడడానికి బాగుంటుంది. ఏమైనా కానీ మీరు ఇటు సైడ్ వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకోసారి చిన్న రిక్వెస్ట్, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.